హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎండుమిర్చి పుదీనా పచ్చడి ఎలా చేస్తారో చూద్దాము. దీనికోసము కొన్ని ఎండుమిర్చి తీసుకోండి, ఒక 10 అలా తీసుకోండి. ఒక బౌల్ నిండా పుదీనా తీసుకోండి, మంచిగా కడిగి పెట్టుకోండి. పుదీనా కొంచెం మినపప్పు వేసుకోండి, మినపగుండ్లే అయినా వేసుకోవచ్చు. ఇది మినపప్పు అయితే పొట్టుంది కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది. మినపప్పు ప్లస్ కొంచెం జీలకర్ర, చిన్నులపాయ అండ్ చింతపండు, కొంచెం ఆయిల్ వేసి దీంట్లో పుదీనా వేసి మనం కొంచెం ఫ్రైలా చేసుకున్నాము. పుదీనా కొంచెం మెత్తబడేంత వరకు వేసుకున్నాం. ఇప్పుడు మినప్పప్పు కూడా నెక్స్ట్ వేసుకోండి. సో ఇది కూడా కొంచెం దూరగా వేయించుకోండి. మినప్పప్పు వేస్తే ఎండుమిర్చిలో అసలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. విలేజెస్లో ఎక్కువ చేస్తారు మినప్పప్పు వేసి. మినప్పప్పు ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా వేపండి. అయితే వీటిని రోట్లోనే దంచుతాను. మిక్సీలో కన్నా ఈ చట్నీలో అవకాశం ఉన్న వాళ్ళు రోట్లో దంచుకుంటే రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మిర్చి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర కనుక దీంట్లో వేసేసుకుంటే అది కూడా వెచ్చబడిద్ది అనమాట. చింతపండు కూడా లాస్ట్లో కొంచెం ఆ వేడి మీద లైట్గా కొంచెం తిప్పండి. వెట్ ఐటమ్స్ ఏంటంటే మనకు హైజీనిక్గా కావాలంటే కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం మెత్తబడిద్ది అనమాట. ఫస్ట్ మనము ఈ మినపప్పుని మెత్తగా దంచుకుందాము, తర్వాత మనము ఎండుమిర్చి వేద్దాము. ఇలా మినపప్పు కొంచెము మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేసి కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనము సాల్ట్ జీలకర్ర వేసుకున్నాము. ఇలా సాల్ట్ జీలకర్ర కూడా కొంచెం మెదిగిన తర్వాత చింతపండు వేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు అండ్ చిల్లిపాయలు కూడా వేద్దాము. కొంచెం అప్పుడు వెట్నెస్ వస్తుంది అనమాట. పుదీనా బాగా కలిసిన తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. ఎండుమిర్చితో చేసే చట్నీ ఏదైనా కొంచెం గట్టిగానే వస్తుంది టమాటో వేయినప్పుడు. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అది మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా వస్తుంది అనమాట, గట్టిగా ఉండదు. ఇప్పుడు లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం కచ్చా పచ్చగా దంచుదాం, మెత్తగా దంచకూడదు. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాం. ఈ పోపుని చట్నీలో కలిపేసుకుందాము. ఫైనల్లీ తాలింపు వేసేసాము. ఎండుమిర్చి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. లాగించేద్దామా? ఇలా వేడివేడి అన్నంలో కొంచెం ఈ పుదీనా చట్నీ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ నేను నెయ్యి తినను కాబట్టి ఇలా తింటున్నా. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా మన కఫం అనేది తగ్గిద్ది అనమాట. కొంచెం ఈ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో ఇంకా మంచిది అనమాట. స్మెల్ బాగుంటుంది. పుదీనా స్మెల్, జీలకర్ర అండ్ మినప్పప్పు చాలా బాగుంటుంది. సో హ్యావ్ ఇట్, రియల్లీ సో టేస్ట్ యార్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.